వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. వారు, అందరూ చెప్పండి, నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఎన్నయ్యే? 4. 5వది, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. ఈ ఒక్క మాటలో 5 విషయాలు ఉన్నాయి. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. సాధారణంగా నానాటికి అంటే అర్థం ఏంటి? అంటున్నారు ఏరో. నానాటికి అంటే ఇప్పుడు ఈ 2023 అయిపోయి 24లోకి వచ్చిన తర్వాత మీ వయసు ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం వయసు ఏమవుతుంది? వయసు పెరుగుతున్న కొద్దీ మన శక్తి ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది, బలం తగ్గిపోతూ ఉంటుంది. ఏ వస్తువు అయినా వాడుతున్న కొద్దీ ఏమవుతుంది? కొన్ని రోజులు వాడిన తర్వాత, 10 సంవత్సరాలు ఫ్రిడ్జ్ వాడిన తర్వాత ఏమవుతుంటుంది? అది సరిగా పనిచేయదు. అలాగే బండి అయినా ఏదైనా ఏమవుతుంది? కానీ ఇక్కడ నానాటికి బలము అభివృద్ధి అవుతుందట. ఇక్కడ వేరే, ఇక్కడ విషయం, మనం వాడుతున్న కొద్దీ, సంవత్సరాలు మారుతున్న కొద్దీ మనమైతే బలహీనం అవుతాము లోక ప్రకారముగా. కానీ ఇక్కడ నానాటికి బలాభివృద్ధి పొందుతారట. హల్లెలూయా. వారు అని ఉంది అక్కడ, అది మిస్టరీ. ఎవరు అంటే అందరూ కాదు, వారు అనండి. వాళ్ళే వారు అని ఇక్కడ ఎవరి గురించి రాయబడ్డదో వారి యొక్క బలము నానాటికి కూడా అభివృద్ధి అవుతుంటుంది. వారు ప్రయాణం చేస్తున్న కొద్దీ, ప్రియమైన వారులారా, వారు ఇంకా 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 సియోనులోనికి వెళ్ళడానికి ఇంకా బలముతో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసిన తర్వాత కూడా కొన్ని రోజులకి మనం అలసిపోతాం. కానీ వారు ప్రయాణము చేయుదురు, బలాభివృద్ధి నందుతూ ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు కూడా సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. వారు అంటే ఎవరు అంటే ఇందులో 5 విషయాలు చూపిస్తాను. మొదటి 2 వచనాలు అందరం కలిపి చదువుదాము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎవరు వారు అంటే, మొదటి వారు ఎవరంటే దేవుని మందిరావరణములు చూడవలనని వారి ప్రాణము ఆశపడేవారు. ఎవరి బలము నానాటికి అభివృద్ధి పొందుతుందంటే దేవుని మందిరావరణములు చూడవలనని ఎవరి ప్రాణము అలాగా ఆశపడుతుందో వారి బలము నానాటికి కూడా వృద్ధి అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. 2, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని దర్శించుటకు ఆనందముతో కేకలు వేస్తూ దేవుని సన్నిధికి వస్తారో వారి బలము సంవత్సరాలు తరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు అయిపోతున్న కొద్దీ 51, 52, 53, 54, 60, 61 జరుగుతున్న కొద్దీ వారి బలము అభివృద్ధి అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకాతల బ్యాచ్ నవ్వుతున్నారు. ఎందుకు చెప్పండి? వెనకాతల సీట్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఆ 2 లైన్లు పెద్దవారికని కేటాయించాం. వాళ్ళందరూ బాగా నవ్వుతున్నారు. ఎందుకు? దేవుని మందిరము కొరకైనటువంటి, దేవుని సన్నిధికైనటువంటి అలాంటి ఆసక్తి కలిగిన వారు, వారి బలము నాటికి అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఇది దేవుని వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. వారు నానాటికి బలాభివృద్ధి మాత్రమే కాదు, అన్ని విషయాల్లో వృద్ధి అవుతారు. వారి సంతానము, వారి పిల్లలు, వారి కలిగిన సమస్తమును కూడా నానాటికి వృద్ధి అవుతూనే ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవుని సన్నిధి కొరకైనా ఆనందం రావాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏదో దిగాల ముఖంతో వచ్చేవాళ్ళు కాదు, ఆనందముతో కేకలు వేస్తూ వస్తున్న వారు, వారి బలము దినము కూడా దేవుడు నూతన పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 2వది ప్రియమైన వాళ్ళరా, 3వ వచనంలో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను,
పిల్లల్లో పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సడన్గా ఈ కీర్తనకారుడు పిచ్చుకల దగ్గరికి వెళ్ళాడు. పిచ్చుకలను ఇంకా ఏంటి, వాన కోవెల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొదట ఆవరణం ఉంటుంది, 2 పరిశుద్ధ స్థలం ఉంటుంది, 3వది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ ఆవరణంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ పిచ్చుకలు అయితే యాజకులు కావు, ఏమీ కావు, డైరెక్ట్గా ఎగురుకొని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాయట, నివాసము పెట్టేసుకున్నాయట. పిచ్చుకలకు నివాసము, గూటి స్థలమును అవి గూడు కట్టేసుకున్నాయి అక్కడ. ఇప్పుడు ఈ కీర్తనాకారుడు ఎవరిని చూసి అసూయపడుతున్నాడు? పిచ్చుకలను చూసి అసూయపడుతున్నాడు. ఈరోజు మీకు చెప్తున్నా, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారిని చూసి అసూయపడాలి. బైబిల్లో దావీదును చూసి, లేకపోతే ప్రియమైన వారులారా అబ్రహామును చూసి, దానియేలును చూసి, వారిని చూసి అసూయపడాలి. మనం జనరల్గా ఏం చూసి అసూయపడతామో, ఈ చేతికో 2 ఆ చేతికో 2 ఉన్నాయనుకోండి, ఏంటుంటాయి? ఈ చేతికో 2 ఆ చేతికో 2 ఉన్నాయంటే ఈ 2023లో అసూయపడ్డారు. 24లో ఏమవుద్ది? మీకు వచ్చేది అవి. మీరు ఏం అసూయపడ్డారో అవి వచ్చేస్తాయి. తెలుసా మీకు? నేను ఇందాక అక్కడ చెప్తే ఒకళ్ళు ఆమెనన్నారు, అక్కడ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు 4 ఉన్నాయి, కొంటావా కొనవా? కొంటనేట ఆనకు కొట్టిసామమ్మ ఛాన్స్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది 24 స్టార్టింగ్ నుంచి. అక్కడ 4 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. ఏం చేస్తావు? ఇంక అన్నం మాడిపోద్ది. ఏంటి? అన్నం మాడిపోద్ది, కూర మాడిపోద్ది. ఉదయం చెప్పారు కదా పాస్టర్ గారు, ఉప్పు ఎక్కువైపోద్ది, ఉప్పు తక్కువైపోద్ది దీనికి. ఇంకా 2004లో ఏమైంది? యెహోవా నా మొర ఆలించెను, నాకు 4 వచ్చేసాయి. మనం ఏది అసూయ పడతామో అది మన దగ్గరికి వస్తుంది. చాలాసార్లు చాలామంది భౌతిక విషయాల కోసం అసూయపడి వాటిని సంపాదించుకున్నారు. వాళ్ళ బలము క్షీణించిపోద్ది. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరైతే అసూయపడి వాటిని సంపాదించుకుంటారో వారి బలము దినము నూతనపరచబడుతుంది. వారు దినము బలాభివృద్ధి పొందుతారు. ప్రభా, ఐ వాంట్ టు బి లైక్ ఎ డానియల్. నేను దానియేల్ లాగా ఉండాలి ప్రభా, నేను దావీదు వలె ఉండాలి ప్రభా, నెహెమ్యా వలె ఉండాలి ప్రభా, చేతులు వేసి వాక్యం మీద ఇలాంటి అనుభవం నాకు కావాలి ప్రభా, ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవం కావాలి ప్రభా, వాళ్ళు అలాంటి అనుభవంలో నేను రావాలి ప్రభా అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటారో, వారిని చూసి అసూయపడతారో, 2024లో దేవుడు మిమ్మల్ని అలాగ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం అసూయ ఉండాలి. మనకి అనవసరమైన వాటి విషయాల్లో అసూయ ఉంటుంది. ఎవరో ఏదో కట్టుకుంటే, ఎవరో ఏదో కొనుక్కుంటే, ఎవరో ఏదో వస్తువులు ఉంటే వారిని చూసి అసూయ పడతాము. ఖచ్చితంగా వాటిని తెచ్చుకుంటున్నాం, అవి వస్తున్నాయి మనకి. నిజం కాదా? మీరు ఏది అసూయ పడ్డారో అది ఈరోజు మీ రోజు దగ్గర లేదా? ఏ వస్త్రమో ఏ వస్తువు ఇతరులను చూసి అసూయ పడ్డామో ఈరోజు మన దగ్గర ఉన్నది. దాన్ని ఎలాగైనా మనం సంపాదిస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ మనకు ఆధ్యాత్మిక విషయాల్లో ఎటువంటి అసూయ ఉండదు. బైబిల్ చదువుతున్నా ఎవరిని చూసి అసూయ రాదు. ఎవరైనా మంచి భక్తి పరులను చూసి మనకు అసూయ రాదు. ఎందుకంటే భక్తిలో ఏముందండి? భక్తిలో ఏముంది? పైకి భక్తి గలవారు వలె ఉండు, దాని శక్తిని ఆశ్రయించిన వారు అని బైబిల్లో తిమోతి పౌలుకు రాస్తున్నాడు. మెనీ పీపుల్ వారు చాలా భక్తి గలవారుగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. మనం దేవుని బిడ్డలముగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలాభివృద్ధి పొందాలంటే, నాటికి కూడా బలాభివృద్ధి పొందాలంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి అసూయ కలిగి ఉండాలి. ప్రభా, అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు నాకు కావాలి. అబ్రహాము దేవునితో మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు 40 రాత్రులు ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. అలాంటివి చదువుతున్నప్పుడు మనకు అసూయ రావాలి. ప్రభా, ఐ వాంట్
దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలాంటి అనుభవంలో నన్ను నడిపించు ప్రభా అని అడిగితే 24వ సంవత్సరంలో దేవుడు నీ ఆశను తీరుస్తాడు. ప్రభా నేను ఆత్మలు సంపాదించాలి ప్రభా, నేను ఆత్మలు నాకు కావాలి ప్రభా, కొంతమందిని దేవుళ్ళు నడిపించే కృప నాకు దయచేయ ప్రభా, కృపా వరములు నాకు దయచేయ ప్రభా, కృప ఆత్మ ఫలము నాకు దయచేయ ప్రభా అని మీరు వాక్యము చూసి అసూయపడుతూ అడిగితే వాటిని మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక విషయాల్లో అసూయను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మనల్ని అందరినీ కూడా, ప్రియమైన వాళ్ళరా, అందరినీ కూడా మన యొక్క బలమును దేవుడు నూతన పరుస్తాడు. 3వ విషయంలోనికి వెళ్తున్నాను. 4వ వచనం చదువుదాము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రపంచం అందరికన్నా ధన్యులు ఎవరంటే దేవుని యొక్క మందిరములో ఉన్నవారు ధన్యులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు ధన్యులు. ఈరోజు నేను ఆ ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఎంతోమంది బయట ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ముగ్గులు వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? కొంతమంది వేసేసి ఆ ముగ్గు ఎవరు మట్టకుండా చుట్టూ రాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు నువ్వు నేను ఎంత ధన్యుడమో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్నాము. ప్రపంచంలో ఉన్నవారు అందరికంటే ధన్యులు ఎవరంటే దేవుని సన్నిధిలో ఉన్నవారు. హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్నవారు. ఈ కీర్తనలో 3 సార్లు ధన్యులు 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 అని రాశాడు. రెండవది ఎవరు ధన్యులు అంటే నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. హల్లెలూయా. దేవుని వలన బలము పొందేవారు. ఎప్పుడు దేవుని వలన మనకు బలం వస్తుంది. యెహోవాను బట్టి ఆనందించుట వలన మనకు బలం వస్తుందని నెహెమ్యా గ్రంథంలో ఉంది. దేవునిలో ఆనందించుట ద్వారా మనకు బలం వస్తుంది. మరలా ఇంకెప్పుడు వస్తుంది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచే వారికి నూతన బలం వస్తుంది. ఆమేన్. మనం దేని కొరకు ఇక్కడ ఎదురు చూస్తున్నామంటే ప్రియమైన వారలారా, కొత్త సంవత్సరం కొరకు కాదు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమేన్. దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాము. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 31వ అధ్యాయము, వారు నూతన బలమును పొందుకుంటారు. రాబోయే సంవత్సరంలో దేవుడు మనకు నూతన బలమును ఇవ్వాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. గడిచిన 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో గడిపాము. ఎందుకు గడుపుతున్నామంటే నూతన బలము కావాలి. మన బలము క్షీణించిపోద్ది. సంవత్సరము దాటిందంటే మనకు బలహీనత పెరుగుతుంది. సంవత్సరము దాటిందంటే ప్రియమైన వాళ్ళరా, 10 సంవత్సరాల క్రితం నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అరే ఇంత ఇలాగైపోయావేంటి అనొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆధ్యాత్మికంగా ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు ఎదురు చూస్తున్న కొద్దీ నా యొక్క బలము ప్రతి దినము నూతన పరచబడుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారు లేదా ఒక గ్రద్దని? అది అస్తమాటికి ఇలా కొట్టుకోదు. పడపడ పడపడ కొట్టుకోవడం, మళ్ళీ అలసిపోవడం ఉండదు. కాసేపు ఇలా రెక్కలు కొడుతుంది. చాలా కిలోమీటర్లు ఇక రెక్కలేం ఆడించకుండానే ఇలా వెళ్ళిపోద్దట. అక్కడ అందులో ఉంది బైబిల్లో. చదువుతారు ఎవరైనా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. బాలురు సమస్యలుదురు అలయుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూచేవారు ఏమవుతారు తెలుసా? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. ఆమేన్. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము, నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. దేవుని వలన పొందుకుంటే, బలం పొందుకుంటే పైకి వెళ్తూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. పక్షిరాజు వలె అలయక ఏమవుతారట? పైకి ఎగురుతాము. రెక్కలు చాపి పైకి ఎగురుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన బలం పొందుకుంటే, దేవుని వలన బలం ఎలాగొస్తుందో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూడాలి. మనుషుల కోసం ఎదురు చూస్తారు. వస్తారు 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 అనేసరికి మనకేమవుద్ది? షుగర్ పేషెంట్కి షుగర్ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుందమ్మా మనం అంటారు. మనుషులు వస్తారు 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 మనం చూస్తే నీరసం అయిపోతాం. దేవుని కొరకు ఎదురు చూస్తే నీ బలము దినదినము నూతన పరచబడుతుంది. హల్లెలూయా. నువ్వు అలయక పరిగెత్తుతావు. హల్లెలూయా. పక్షి రాజుల వలె దేవుడు మీ బలమును నూతన పరచాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎదురు చూడడం అని ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. దోస్ హు వెయిట్, దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు ఎదురు చూడండి. బట్ దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్,
షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఆమేన్, హల్లెలూయా. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో వేచి ఉండేవారు, దేవుని కొరకు ఎదురు చూచేవారు, వారి బలము దినము నూతన పరచబడుతుంది. హల్లెలూయా. 50లో ఎలాగున్నామో 51లోనే అలాగే ఉంటాము. హల్లెలూయా. తల పండుతుంది. తల పండకుండా మనం ఏదో చేసుకోవాలి తప్ప అయిపోతుంది. బట్ హియర్ బలము గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. నీ బలము దినము దేవుని కొరకు నువ్వు దినము బలముగానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. మూడవది ఎక్కడా చెప్పాడంటే, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. 12వ వచనం, 84 కీర్తన 12వ వచనం. నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. దోస్ హూ ట్రస్ట్ ఇన్ యూ. దేవుని యందు నమ్మిక ఉంచడం ప్రతి పరిస్థితిలో కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు నమ్మిక ఉంచడం మనం అలవాటు చేసుకోవాలి. ఎన్నో సర్కమ్స్టాన్సెస్ మన జీవితంలోకి రావచ్చు. 24వ సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి ఎదురవ్వచ్చు. బట్ వన్ థింగ్, దేవుని యందు నమ్మిక ఉంచండి. మీ హృదయాలను కలవరపడనియద్దు. దేవుని యందు ఏం చేయమన్నాడు? నమ్మిక ఉంచండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏమి మనతో ఎవరు ఏం మాట్లాడుతున్నా, ఎలాంటి పరిస్థితులు మనం వింటున్నా, ఏమంటున్నా, మీరు ఒక్కటే దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు మీ జీవితాల్లో మీ బలమును ప్రతి దినము నూతన పరుస్తాడు. ఆమె నువ్వు ఎక్కడ బలహీనమవ్వు. కనుక 3 సార్లు ఎవరు ధన్యులు అంటే, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు, దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు, మూడవది దేవుని యందు నమ్మిక ఉంచేవారు, దేవుని వాక్యమును అందు నమ్మిక ఉంచేవారు. చాలామంది ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం చదవరు, దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచడానికి. చాలామంది దేవుని వాక్యం చదవక బలహీనలుగా ఉంటారు. చాలాసార్లు దేవుని వాక్యము మనము ఎంత ఎక్కువ చదివితే అంత బలంగా ఉంటాం. హల్లెలూయా. చదవడం అంటే నేను చెప్పింది గనగనగమని చదవడం కాదు, పిల్లలు చదువుతారు అలా కాదు, ధ్యానించాలి. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో అది ఏమవ్వాలి? నిలిచి ఉండేటట్లుగా ధ్యానించాలి. ధ్యానిస్తే నీ బలము దినము కూడా అధికమైపోద్ది. ఆమె ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చేసాడు, మనం ధ్యానించాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు? బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. 119వ కీర్తన 165వ వచనం చూడండి. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిళ్లకు కారణం ఏమీ ఉండదు. వారు తూలిపోరు అని. తూలిపోతున్నానండి ఈ మధ్య, నడలేకపోతున్నాను. బైబిల్ ఏం చెప్తుంది? నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి. ఎవరు ప్రేమిస్తున్నారు దేవుని వాక్యాన్ని? నేను చాలా ప్రేమ అండి, నాకు నేను తలకిందే పెట్టి పడుకుంటానండి. దొంగ ప్రేమ, అది తలకింద పెట్టుకునే ప్రేమ కాదు. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. ప్రేమిస్తే ఎక్కడ ఉండాలి? ప్రేమించిన వారిని ఎక్కడ పెట్టుకుంటారు? హృదయంలో ఉంటారు, ఎవరు కనబడరు. హలో, దేవుని వాక్యం ప్రేమిస్తే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని వాక్యం ఎంత ప్రేమిస్తావో నువ్వు ఎక్కడ తూలిపోవు. ఎక్కడ ఏ పరిస్థితి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ ఏవి కూడా నిన్ను తొట్టిల్లనివ్వవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు తోలవు, తొట్టిల్లవు. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. చాలామందికి దేవుని వాక్యం ఎంతసేపు? ఎందుకు మనం దేవుని వాక్యాన్ని ఎక్కువసేపు ధ్యానం చేస్తాం? ప్రేమించలేని వాళ్ళకి ఎలాగుంటుంది? ఏది బేగా ఆపేస్తే బాగున్నాను, 2012 వచ్చేస్తుంది, 24 వచ్చింది. ఏటి అయింది? మామూలుగానే ఉంటుంది. మళ్ళీ మీరు చూడండి, వచ్చేసింది, ఏమైంది? మామూలుగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నీ బలమును నూతన పరిచే దేవుని కొరకు ఎదురు చూడాలి. నీ బలమును నూతన పరిచే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటూ ఉండగానే కొత్త బలం వచ్చేస్తుంది మనకి. హల్లెలూయా. నేను నిన్న ఈ నెలంతా కూడా ఎక్కువగా ప్రోగ్రామ్స్కి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి అక్కడక్కడ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు పర్సనల్గా ఎక్కువ మెడిటేషన్ అనేది అయ్యేది కాదు. దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు 2 రోజులు జలుబు బాగా చేసిన తర్వాత
2 రోజులు కూడా ప్రార్థన ఎందుకు చేసుకోగలిగాను, కానీ వాక్యం చదవడానికి సమయం చాలేదు. మరి మొన్న నేను మళ్ళీ నార్మల్ అయిన తర్వాత బైబిల్ తీసుకొని అలా ధ్యానం చేస్తుండగా ప్రతి మాట కూడా నూతన బలం. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నేను వేరొక వాక్యం సిద్ధపడ్డాను ఈరోజు రాత్రి మాట్లాడడానికి. నేను 2 రోజుల క్రితం మరలా ధ్యానం చేస్తుంటే దేవుడు తన మాటనిచ్చాడు. దేవుడు ఎవరి అయితే ఆయన సన్నిధిలో ఉంటారో వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణం వల్ల అలసిపోరు వారు ప్రయాణం చేస్తూనే ఉంటారు. యాత్ర చేయు మార్గములు వారికి ఎలా ఉంటాయట? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియముగా ఉంటాయి. ప్రయాణం చేస్తుండగా వాళ్ళకి ఎలా ఉంటుందట? అతి ప్రియముగా ఉంటుందట. ఎందుకంటే దేవుని వలన బలం పొందుకుంటున్నప్పుడు ఆ ప్రయాణము వారి యొక్క జీవితము చాలా ప్రియమైనదిగా ఉంటుంది. మనం బలహీనమైపోతున్నాం అనుకోండి, ఇక నేను నడవలేను, నేను ఇంకా వెళ్ళలేను అనుకుంటాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనమందరమును కూడా ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నూతన బలముతో మిమ్మల్ని నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. చివరి విషయానికి వెళ్తున్నాను. ఇదే వాక్య భాగంలో 84వ కీర్తనలో 6వ వచనం, వారు బాకాయి లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన వారు బాకా లోయలోబడి వెళ్ళుచు, వారు నానాటికి అనే మాట గురించి మనం చదువుకుంటున్నాం. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు. బాకా అనే మాటకు కొన్ని కామెంటరీస్లో చూసినప్పుడు వెరీ డ్రై ప్లేస్, చాలా ఎండిపోయినటువంటి స్థలము. ఆ ఎండిపోయినటువంటి స్థలములోంచి వెళ్తూ ఆ స్థలమును వాళ్ళు ఏం చేస్తారట? జలమయముగా చేస్తారు. కొన్ని చోట్ల ఏముందంటే ద వ్యాలీ ఆఫ్ టీయర్స్. వారి జీవితాల్లో ఒకవేళ కన్నీటి అనుభవాలు గుండా మీరు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు జలమయముగా చేస్తాడు. తొలకరి వాన దీవెనలతో దేవుడు కప్పుతాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు వెళ్తున్నటువంటి ఆ లోయ ఎండిపోయినటువంటి లోయ అయినా, కన్నీటితో కూడినటువంటి లోయ అయినా, మరికొన్ని ఉంది వ్యాలీ ఆఫ్ లామెంటేషన్ ఆర్ వీపింగ్ ఆర్ ట్రబుల్, ఆ సమస్యలు గుండా ఆ లోయలోంచి నువ్వు ఎలాంటి లోయలోంచి వెళ్తున్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు నమ్మిక ఉంచావు గనక, దేవుని వల్ల బలం పొందుకున్నావు గనక ఆ లోయ అంతా కూడా దేవుడు జలమయముగా చేస్తాడట. ఇది 2 విధాలుగా నేను ఉదయం ధ్యానం చేస్తున్నాడు. ఒకటి, ఇట్ ఈస్ ఫర్ యువర్ పర్సనల్. రెండోది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒకటి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు తొలకరి వాన దీవెనలతో మనల్ని కప్పాలి, మన వ్యక్తిగత జీవితం. అంతేకాదు మనము ఆ డ్రై పరిస్థితుల నుంచి వెళ్తున్నవారు, ఆ కన్నీటి లోయలోంచి వెళ్తున్నవారు, వారి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ప్రియమైన వారి మీదకి దేవుడు తొలకరి వాన దీవెనలతో నింపుతాడు వాళ్ళని. హల్లెలూయా. దేవుని వలన బలం పొందుకొని ఆ బాకా లోయలో బడిని వెళ్తుంటే ప్రియమైన వార్లరా, మనం వెళ్ళాలి. బాకా లోయలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కన్నీటిలో ఉన్నారు, ఎంతోమంది దుఃఖాల్లో ఉన్నారు, ఎంతోమంది ప్రియమైన వార్లరా డిప్రెషన్స్లో ఉన్నారు, ప్రియమైన వార్లరా ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారందరి జీవితాల్లో కూడా జలమయముగా దేవుడు చెయ్యాలి అంటే నువ్వు కూడా వాళ్ళ మధ్యలోంచి దేవుడిని తీసుకుని వెళ్తాడు. కానీ నువ్వు వెళ్తుంటే ఏమవుతుంది తెలుసా? అదంతా కూడా డ్రై బోన్స్ అన్నీ కూడా బ్రతుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ డ్రై ప్లేస్, ప్రతి ఎండిపోయిన స్థితిని కూడా దేవుడు జలమయముగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పరిస్థితులు ఎలాగుంటున్నాయో తెలుసా? ఎంతోమంది ఎన్నో భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో మంది ఎంతో చదువు, ఎంతో ధనం ఉన్నప్పటికీ కూడా జీవితంలో నెమ్మది లేకుండా ఉంటున్నారు. నువ్వు వెళ్తే నువ్వు బాగా లోయలో కూడా నువ్వు వెళ్తే వారి జీవితాలన్నీ కూడా జలమయముగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక్కరమే సంతోషంగా ఉన్నాము, దీవెనతో ఉన్నాము కాదు. బాకా లోయలోంచి చాలామంది వెళ్తున్నారు, కన్నీటి లోయలోంచి వెళ్తున్నారు. వారి దగ్గరికి మనం వెళ్దాము. మీరు వారి కోసం ప్రార్థిస్తుండగా, మీరు అక్కడికి వెళ్తుండగా మిమ్మల్ని బట్టి దేవుడు ఆ లోయలన్నిటినీ కూడా దేవుడు జలమయముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో
కన్నీటి లోయలలో నే కృంగిన వేళ నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. ప్రభువు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచు నాయే ఆయుధము నినను, రూపింపబడుచు నాయే. అందరం చెప్తాము. నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, ఆనందముతో హల్లెలూయా ఆమేన్. యేసు దేవా నాకెంతో ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందం, సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందం ఆనందం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ఓ గ్లోరీ లార్డ్, గ్లోరీ లార్డ్. కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచు నాయే ఆయుధము నినను, రూపింపబడుచు నాయే ఆయుధముండినను నాకు విరోధముగా, నీకు విరోధముగా అది వర్ధిల్లదు, వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. ఓరే కృపలను తలంచుచు, ప్రభులో ఆనందిద్దాము. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని యేసయ్యను ఆనందిద్దాము, కృతజ్ఞతతో యేసయ్యలో ఆనందిద్దాము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో నిలిచేచి
నింపే నింగిని చేర్చి వర్షము పంపి నింపెను నా హృదయం. ఆమేన్ ఆమేన్. యేసు నింపెను నా హృదయం. స్తోత్రం స్తోత్రం. కృపలను యేసయ్య కృపలను తలంచుకుంటూ, కృపలను ఓ హల్లెలూయా హల్లెలూయా. తలంచుచు గ్లోరీ గ్లోరీ లార్డ్ గ్లోరీ లార్డ్. దేవా నీ బలముతో మమ్మల్ని నింపు దేవా, నీ బలముతో ప్రతి బిడ్డను నింపు దేవా. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, ఆ సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ, స్తుతులతో నింపెను ఇలాలో స్తుతులతో నింపెను. కృపలను Yes, Lord. తలంచుచు ప్రభులో ఆనందిద్దాము, కృపలను ప్రభులో సంతోషిద్దాము. తలంచుచు నా నాటికి నీ బలమును దేవుడు వృద్ధి చేస్తాడు. Worship you, Lord. Worship you, Jesus. Oh, we worship you, Lord. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. Worship you, Lord. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిద్దాము. Lord, we worship you, Lord. కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాము. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. యేసు వందనాలు, యేసు వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించండి. దేవుడు నీ బలమును నాటికి వృద్ధి చేస్తాడు. దేవుడు నా నాటికి నువ్వు బలాభివృద్ధి పొందినట్లుగా, నా నాటికి నువ్వు ఆశీర్వదించబడినట్లుగా, ఎత్తైన స్థలములోనికి ఎగురున్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లార్డ్ వి వర్షిప్ యు లార్డ్. యేసు నీకు వందనాలు తండ్రి, యేసు దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతును. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాము. రబాషాందారా కరాబారి ఖతరో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బలం పొందుకుందాము. నీ శరీరం బలహీనమైపోయి ఉండొచ్చు, నీ పరిస్థితులు బలహీనమైపోయి ఉండొచ్చు, బలహీనమైన ఆర్థిక పరిస్థితులు కలిగి ఉండొచ్చు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారు నా నాటికి బలాభివృద్ధి నందుతారు. దే విల్ గో స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. హల్లెలూయా హల్లెలూయా. వారి బలము దినము అభివృద్ధి పొందుతుంది. జీసస్ వి ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాము. నీ బలము దేవుడు దినము దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఇంక్రీజింగ్ ఇన్ విక్టోరియస్ పవర్. దేవుడు విజయవంతమైన బలముతో దేవుడిని నింపుతాడు. లోకములో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా వారు నా నాటికి బలాభివృద్ధి నొందుతారు. బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేస్తారు. హల్లెలూయా. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియమైనవిగా ఉంటాయి. నీ జీవితం ఉన్న ప్రతి శాపము
ప్రతి అంధకారమును దేవుడు తీసివేస్తాడు. దేవుని మందిరములో ఆశ ఉండాలి, దేవుని కొరకైన తృష్ణ ఉండాలి, దేవుని వలన బలము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ సంవత్సరం అంతా కన్నీరు కాచి, ఒక సంవత్సరం నీ జీవితాల్లో కన్నీటిని తొడవలేదు, కానీ నా దేవుడు, నేను సేవిస్తున్న నా ప్రభు, నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు నీ కన్నీటిని తుడిస్తాడు, నిన్ను బలాభివృద్ధి చేస్తాడు. నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి చూస్తావు. ఓ రకరబా, ఓ ప్రతి విషయంలో కూడా ఇంక్రీజ్, ప్రతి విషయంలో కూడా నువ్వు బలమును చూస్తావు. ప్రతి విషయంలో కూడా దే విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలము నుండి బలమునకు నువ్వు ఎదుగుతావు. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఇంక్రీజింగ్ ఇన్ విక్టోరియస్ పవర్. దేవుడు నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా నువ్వు ఆయనలో ఆనందిస్తుంటుండగా, ఆయనలో ఆనందిస్తుంటుండగా ఆయనతో చెప్పు, ప్రభా, ఎస్ ఐ రిజాయిస్ ఇన్ యు లార్డ్. ఈ లోకంలోని వాటన్నిటికంటే నేను నీలో ఆనందిస్తాను ప్రభా. జీసస్ వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడదాము, దేవునితో మాట్లాడదాము, దేవునితో మాట్లాడదాము. ఆయన స్వరం వింటాడు. పగిలిన హృదయంలో నుంచి, విరిగిన హృదయంలో నుంచి నువ్వేం మాట్లాడుతున్నా ఆయన వింటాడు. ప్రభుతో మాట్లాడు, ప్రభా నాకు ఎలాగుండాలనుంది ప్రభా. భక్తుల జీవితంతో పోల్చుకో, వ్యర్థమైన వాటితో పోల్చుకోవద్దు. వస్తువులతో కాదు మనకు అసూయ పడవలసింది, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి కాదు మనం అసూయ పడవలసింది. దేవా, నేను ఒక దానియేలు వలె నేను ఉండాలి ప్రభా. నా తరములో ఒక దావీదు వలె ఉండాలి, నా తరములో ఒక నెహెమ్యా వలె నేను ఉండాలి. లార్డ్, నన్ను ఆ రీతిగా ఆశీర్వదించు ప్రభా. నాకు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభా. ఈ లోకంలో దేనిని బట్టి నేను అసూయపడను ప్రభా. దేవా, నా కుటుంబము నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి తండ్రి. నా కుటుంబము, నా పిల్లలు నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. నువ్వు అడుగు, దేవునితో మాట్లాడు. ఈరోజు దేవుడు నువ్వేది మాట్లాడుతున్నావో దేవుడు వింటాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన వ్యర్థమైనటువంటి ఆశలు ఎంతకాలం మనం ఆశపడి ఉండొచ్చు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారం ఏది ఆశపడుతున్నావో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నా పిల్లలు నా భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలు వలె ఉండాలి ప్రభా. నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. ప్రభు ఆత్మ మన మధ్యలో పనిచేస్తుంటుండగా, ప్రభు ఆత్మ మన మధ్యలో కార్యం చేస్తుంటుండగా, దేవా, దేవా, నా దేవా, దేవా, నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, లార్డ్ బ్లెస్ మీ లార్డ్. కీర్తనకారుడు చెప్తున్న అనుభవంతో నన్ను దీవించు ప్రభా. కీర్తనకారుడు చెప్తున్నటువంటి తృష్ణ నాకు దయచే ప్రభా. గివ్ మీ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ యువర్ కోర్ట్స్ లార్డ్. ఓ రాషా తరే రేఖే తెరేబే. దేవా, నా మీద అభిషేకం అధికము చే ప్రభా. లార్డ్, ఇంక్రీజ్ అనాయింటింగ్ అపాన్ మై లైఫ్ లార్డ్. దేవా, నా జీవితంలో దేవా నీ కృపను అధికము చే తండ్రి. నా జీవితంలో పరిశుద్ధతను అధికము చే ప్రభా. కృపా వరములతో నన్ను నింపు ప్రభా. దేవుని అడుగుదాం. అనేక విషయాలు ప్రభు బయలుపరుస్తున్నాడు. నువ్వేదైతే అడుగుతున్నావో దేవుని యొక్క ఆత్మ ఆధ్యాత్మికంగా నువ్వేం అడుగుతున్నావో దేవుడు దాన్ని ఇస్తాడు నీకు. ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాము. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. రషబరకతరకరబరబా. ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Oh, worship you, Jesus. Thank you, Lord. Sada
స్తుతించేదను యేసయ్యా 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 ప్రతి ఒక్కరూ పాడదాము సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా 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 స్వరములు ఎత్తి దేవునితో పాడదాము యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నిలిపావయ్యా కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా మలిచావయ్యా అందరం పాడతాము యేసయ్యా 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 worship you Lord యేసయ్యా యేసుని నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా యేసయ్యా 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 ఓ లార్డ్ యేసయ్యా 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 నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా యేసయ్యా Lord thank you Lord thank you Lord thank you Lord thank you Jesus thank you Lord thank you Jesus మనమందరం అలా ప్రార్థనలో ఉండగా మనందరం అలాగ ప్రార్థనలు ఉంటుండగా ఐ రిక్వెస్ట్ సిస్టర్ మేరీ ఎబినేజర్ టు ప్రే మన మధ్యలో సిస్టర్ మేరీ ఎబినేజర్ గారు ప్రార్థన చేస్తారు ప్లీజ్ విల్ యూ కమ్ సిస్టర్ కమ్ మేరీ ఎబినేజర్ గారు ప్రార్థన చేస్తారు అందరం కూడా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ Hallelujah, hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Lord, I thank you and I praise you for this wonderful time that you have given us to come together in your presence and seeking your face, oh Lord. And as we seek your face, our Father, oh, we thank you and I praise you for you are giving us and reviving us and moving us from strength to strength and speaking in all our circumstances and giving forth that life and life more abundantly, our Father. Lord, I thank you and I praise you, our Father. Oh, Riala Mahashakanama. I speak forth, oh Lord, hallelujah, in this new season, in this coming
coming season, our Father, your face, hallelujah. As we seek it, our Father, your word shall come to life, oh Lord, in every dead situations. Oh, Rala Mahashakata Labasiata. Oh, let every way be open in the mighty name of Jesus. I speak for that word upon your children, our Father. I speak for the health. I speak for the circumstances, oh Lord. Oh Lord, Rakana Mahashetere Yotu Labasiata. Every bone, every cell, every Amen. tissue, Amen. harakasakate, Hallelujah. lutana mahyatalaba. Oh, shall come forth to life, our Jesus. Father. Amen. I thank you and I praise you, our Father. Jesus. For in this coming season, our Father, your children shall see your glory. Your Amen. children shall see your glory. Your Amen. children shall move from strength to strength, our Amen. Father. Amen. And speak Amen. to every mountain, be removed in the mighty name of Jesus. Amen. Hallelujah. Amen. Hallelujah. For we are seated on that Mount Zion where we are Amen. not alone. Hallelujah. For we are Hallelujah. surrounded by countless of angels. Hallelujah. With the Amen. righteous saints. Hallelujah. With the Hallelujah. body of Jesus and the blood of Jesus Yes, and the Lord. Father Yes, Lord. himself. Hallelujah. Oh, we are not alone. We as a church, hallelujah, are not Amen. alone. Amen. I thank you for your glory surrounds us, our Father. Thank you and I Yes, praise you for the pastor and family. Thank you for all the children from elder to elders, every family, of our Father. I give you all glory and praise, of our Father, Lord, and I bless each and every one. I pray for them, oh Lord. Let their faith, let them grow in you, Amen. our Father, and grow in strength to strength, of our Yes, Father. amen. Thank you. Give you all glory. Give you all honor and praise. In Amen. Jesus' mighty name we pray. Amen. Amen. Hallelujah. 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 Jesus, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Last time. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధి ఒక ప్రత్యేక రీతిలో మనందరినీ కూడా కమ్ముకుని ఉంది. దేవుడు రాబోయే సంవత్సరంలో మన జీవితాల్లో గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. లోకంలో పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు నిన్ను బలాభివృద్ధి చేస్తాడు. ఇన్ ఎవ్రీ ఏరియా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు వృద్ధినిస్తాడు. నీ బలము, నీ ఆరోగ్యము, నీ ఫైనాన్స్, నీకున్నటువంటి ప్రతి సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా దేవుడు నీకు వృద్ధినిస్తాడు. లార్డ్, నీ సేవకునిగా దేవా నేను మాట్లాడుతున్నాను తండ్రి. బ్లెస్ యువర్ చిల్డ్రన్ లార్డ్ అబండెంట్లీ. నీ బిడ్డలందరినీ దీవించు ప్రభా. ప్రతి ఒక్కరి కన్నీరు కొన్ను తుడిచివే తండ్రి. లార్డ్, ప్రతి ఒక్కరి కన్నీరు నువ్వు తొడవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి బాధ నాయనా తండ్రి, ప్రతి ఒక్కరి పెయిన్ నాయనా తండ్రి యేసుక్రీస్తు నామములో తండ్రి తీసివేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, వారు ఎంత కృంగిపోయి ఉన్నారో, ఎంత దుఃఖపడ్డారో ప్రభా, ఎంత బాధను వేదనను అనుభవించారో ప్రభా,
వాటన్నిటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. సహాయం చేయి తండ్రి, ప్రతి బిడ్డ జీవితంలో కార్యం చేయి. నువ్వు మాతో ఉన్నావు గనక నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీద నీ చేయి ఉంచు ప్రభా. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచు తండ్రి. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉండాలి నాయనా తండ్రి. నీ ఆశీర్వాదం వారి మీదకి వచ్చును గాక తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి రోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. వారి జీవితాల్లో ఉన్న ప్రతి శాపాలు తొలగిపోవును గాక. యేసు నామములో తండ్రి వారికి వృద్ధి కలుగును గాక తండ్రి. సాతానుడు దొంగిలించిన సమస్తము యేసు నామములో వారు తిరిగి పొందుకుందురు గాక. సాతానుడు దొంగిలించిన సమస్తము తిరిగి వారి యొద్దకు వచ్చును గాక తండ్రి. దేవా, వారి ఆధ్యాత్మికమైన వృద్ధి వారు అనుభవించుదురు గాక. ఆత్మలో గొప్ప అభిషేకం పొందుకుందురు గాక. ఆత్మలను సంపాదించేవారుగా వారు ఉందురు గాక తండ్రి. మనుషులను పట్టు జాలర్లుగా వారు ఉందురు గాక తండ్రి. సేవకునిగా వారిని దీవిస్తున్నాను. 2024 సంవత్సరం అంతా కూడా ప్రభా నా నాటికి బలాభివృద్ధి నందుచు వారు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి ఒక్కడు సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. ప్రతి ఒక్కరు కూడా నీ రాకడలో నాయన ప్రతి ఒక్కరు ఎత్తబడే స్థితిలో ఉంచు నాయన. ప్రతి ఒక్కరు నాయన, ప్రతి ఒక్క కుటుంబం కూడా నీ రాకడలో ఎత్తబడే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను, పెద్దవారిని నాయనా తండ్రి, యవనస్తులను యేసు నామములో తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో నాయనా తండ్రి వారిలో ఉన్న ప్రతి చెర, ప్రతి బంధకాలు తెగిపోను గాక తండ్రి. నీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం ఒక్కరికి ఆరోపించి యేసు శక్తి గల నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.